Right. Hello everyone. Welcome to our channel Degree Master for BCom and BBA. This is Uma Mahesh. Now we are going to deal with BCom 5th semester subject Management Accounting Introduction. So before going with the introduction part, we need to understand what is financial accounting and what is cost accounting, so that you can understand the meaning of management accounting. లెట్స్ సీ. సో మనం ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫోర్త్ సెమిస్టర్ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ చేసుకుంటూ వచ్చాం. థర్డ్ సెమ్ వరకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ ఫోర్త్ సెమ్ లో మనం కాస్ట్ అకౌంట్స్ చేసాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ఇట్స్ ఎండ్ యూజర్స్ అని ఒక స్టేట్మెంట్ చదువుతాం. అదే మనం యూనిట్ వైజ్ చేసుకుంటూ వస్తాం మన ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో. ఎస్ ఆర్ నో? రికార్డింగ్ అనగానే జర్నల్ చేస్తాం, క్లాసిఫికేషన్ అనగానే లెడ్జర్స్ చేస్తాం, సమ్మరైజింగ్ అనగానే ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేస్తాం, రైట్? అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేవా, అకార్డింగ్ టు రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యమా లేదా, A to Z ఇంటర్ప్రిట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ని ఏదైతే ప్రిపేర్ చేస్తామో అదంతా కమ్యూనికేట్ చేస్తాం యూజర్స్ కి, ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో. ఎండ్ యూజర్స్ ఎవరు? స్టేక్ హోల్డర్స్. దే ఆర్ నథింగ్ బట్ ఓనర్స్, క్రెడిటర్స్, నెక్స్ట్ ఎంప్లాయీస్, నెక్స్ట్ గవర్నమెంట్. వీళ్ళందరికీ మనం క్రెడిటర్స్ మనం వీళ్ళందరికీ కమ్యూనికేట్ చేయాలి. సో దే ఆర్ ద యూజర్స్ ఆఫ్ ద కంపెనీ. సో దట్స్ వై వీ డూ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో కంపెనీ తలక ప్రాఫిటబిలిటీ పొజిషన్ తెలుస్తుంది, ఐ మీన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్. అంటే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అందుకే కదండి ప్రిపేర్ చేస్తాం. వాట్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, మన ఈ లెవెల్ వరకు. అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇవి కూడా ఉన్నాయి, స్టేట్మెంట్ ఆఫ్ ఈక్విటీ. బట్ మనం ప్రిపేర్ చేసినవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏం చెప్తుంది? ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ని చెప్తుంది. బ్యాలెన్స్ షీట్ ఏం చెప్తుంది? ఫైనాన్షియల్ పొజిషన్ ని చెప్తుంది. సో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అనగానే వెదర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్ లాస్ ఓరియంటెడ్, ఎలా నడుస్తుంది కంపెనీ, ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందనే తెలుస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ పొజిషన్, లయబిలిటీస్ ఎలా ఉన్నాయి, అసెట్స్ ఎలా ఉన్నాయో తెలుస్తాయి. సో దాన్ని బట్టి కంపెనీ పొజిషన్ ని డిసైడ్ చేసి చెప్పొచ్చు. సో ఫైనాన్షియల్ అకౌంట్స్ లో ఇదంతా మనం చేస్తాం, దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని రెడీ చేస్తాం. దట్ ఈస్ వాట్ వీ డూ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ ఎవరు చేస్తారు? కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి? కాస్ట్ అకౌంటింగ్ వాజ్ డన్ బై ద ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీస్. యూజువల్ గా నార్మల్ చిన్న చిన్న బిజినెస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎవరు కాస్ట్ అకౌంటింగ్ చేయాలంటే ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీస్ మాత్రమే కాస్ట్, ఎవరైతే కాస్ట్ ఎలిమెంట్ అనేది కావాలో, ఇండివిజువల్ యూనిట్ కాస్ట్. అంటే ఈ మార్కర్ కంపెనీ ఉంది, మార్కర్ కి ఇండివిజువల్ ఒక మార్కర్ కి ఎంత కాస్ట్ అవుతుందో తెలుసుకోవాలి వాళ్ళు. దే నీడ్ టు అసర్టైన్ ద కాస్ట్ పర్ యూనిట్. అంటే ఒక మార్కర్ కి ఎంత ఖర్చు అవుతుందో తెలియాలి. సో డెఫినెట్లీ వాళ్ళకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ద్వారా అది ప్రిపేర్ చేయలేరు. దే హ్యావ్ టు డూ సపరేట్ కాస్ట్ ఫార్మాట్స్ అండ్ అనాలిసిస్ లో అవన్నీ డిఫరెంట్. అంటే స్టార్టింగ్ దీనికి ఒక స్టాండర్డ్, ఐ మీన్ దీనికి ఒక ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, యాక్చువల్ కాస్ట్ ఎంత అయిందో చూసుకుంటారు, ఎందుకు పెరిగింది ఎందుకు తగ్గింది, ఇలా అనాలిసిస్ అంతా చేస్తారు. సో మనం యూజువల్ గా కాస్ట్ అకౌంట్స్ లో అదంతా చేసాం, రైట్? సో కాస్ట్ అకౌంటింగ్ ఎవరు చేస్తారంటే ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీస్. సార్ వాళ్ళు ఫైనాన్షియల్ అకౌంట్స్ చేయాలంటే చేస్తారు, బట్ వాళ్ళ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే దే నీడ్ టు అసర్టైన్ కాస్ట్ అండ్ ఆల్సో దే నీడ్ టు కంట్రోల్ అండ్ రిడ్యూస్ ద కాస్ట్. వాళ్ళ కాస్ట్ ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటా ఉండాలి, అలాగే రెడ్యూస్ చేసుకుంటా ఉండాలి. ఎక్కడైతే కాస్ట్లు పెరిగిపోతున్నాయో, దేని వల్ల పెరుగుతున్నాయి, వాటిని రెడ్యూస్ చేసుకోవడం, కంట్రోల్ చేసుకోవడం చేస్తారు, రైట్? సో దిస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్, అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్, కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్. సో ఇక్కడ కూడా కాస్ట్ అకౌంటింగ్ లో వేరియస్ రిపోర్ట్స్ రెడీ చేస్తారు. సో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ద్వారా రిపోర్ట్స్ రెడీ చేసింది, కాస్ట్ అకౌంటింగ్ ద్వారా రిపోర్ట్స్ రెడీ చేసింది. సార్ మరి మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇది ఎందుకు చేస్తున్నాం సార్ అని అంటే, సో ఓనర్స్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఓనర్స్ విల్ టేక్ డెసిషన్స్. మరి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి అని అంటే దే నీడ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దేర్ కంపెనీస్ పర్ఫార్మెన్స్. ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ అండ్ కంపెనీ సంబంధించిన రిపోర్ట్స్ అన్ని వాళ్ళకి తెలియాలి. సో అవి తెలిస్తే సార్ అవి చాలా ఉంటాయి కదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చదవలేరు కదా, వాళ్ళకి అవి అర్థం కాకపోవచ్చు కొంతమందికి. సో అందుకే ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్ ని అపాయింట్ చేస్తారు. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు రిపోర్ట్స్ ని, ఫైనాన్షియల్ అకౌంట్స్ లో ఉన్న రిపోర్ట్స్ ని అలాగే కాస్ట్ అకౌంట్స్ లో ఉన్న రిపోర్ట్స్ ని తీసుకొని అనాలిసిస్ చేస్తారు మేనేజ్మెంట్ అకౌంటెంట్. సో మేనేజ్మెంట్ అకౌంటెంట్ అనాలిసిస్ చేసి బై యూజింగ్ వేరియస్ టెక్నిక్స్, అంటే లైక్ రేషియో అనాలిసిస్ అని, లేకపోతే క్యాష్ ఫ్లో అండ్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్స్ అని, బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్స్ అని, బడ్జెటింగ్ కానీ, లేకపోతే అంటే మీకుండే టాపిక్స్ ని అనాలిసిస్ కింద చెప్తున్నాను అంతే, ఇంకేం కాదు. నెక్స్ట్ మీకు యాక్చువల్గా ఇవి లేవండి, లైక్
కంపారిజన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంపారిజన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇలాంటి స్టేట్మెంట్స్ లేవు మీకు. అవి మీ కాస్ట్ అకౌంట్స్ లో ఆల్రెడీ అయిపోయాయి యూజువల్ గా. బట్ అవి యాక్చువల్గా దే ఆర్ రిలేటెడ్ టు మేనేజ్మెంట్ అకౌంటింగ్, రైట్? సో అలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి సో దే విల్ అనలైజ్ అండ్ దే విల్ డ్రా రిపోర్ట్స్. వాళ్ళు రిపోర్ట్స్ రెడీ చేస్తారు, అవి మేనేజ్మెంట్కి ఇస్తారు. సో దే విల్ గివ్ ఇట్ టు మేనేజ్మెంట్ అండ్ దెన్ మేనేజ్మెంట్ విల్ థింక్ అబౌట్ అండ్ విల్ టేక్ డెసిషన్స్. అప్పుడు మేనేజ్మెంట్ ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని డెసిషన్స్ తీసుకుంటుంది లేదా పాలసీ ఫార్ములేషన్ అవన్నీ చేస్తుంది, రైట్? సో దిస్ ఇస్ వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సి మేనేజ్మెంట్ అకౌంటింగ్ డెఫినేషన్ కూడా, ఇట్ ఈస్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్ ప్రెజెంట్ చేసుకుంటాడు. ఇట్ ఈస్ అ ప్రెజెంటేషన్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ బై యూజింగ్ వేరియస్ టెక్నిక్స్ టు అసిస్ట్ మేనేజ్మెంట్. ఎవరికి అసిస్ట్ చేస్తున్నాడు? మేనేజ్మెంట్ ని అసిస్ట్ చేస్తున్నాడు ఇన్ పాలసీ ఫార్ములేషన్. దేనికోసం? సో అవన్నీ రిపోర్ట్స్ రెడీ చేశాక ఓనర్స్ ఏం చేస్తారంటే దే విల్ యూజ్ దెమ్ ఫర్ పాలసీ ఫార్ములేషన్, ప్లానింగ్, కంట్రోల్ అండ్ డెసిషన్ మేకింగ్. See, this is what the meaning of management accounting, right? So it is a presentation of accounting information by using various techniques like ratio analysis and cash flow and fund flow to assist management in policy formation, planning, control and decision making. So వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడానికి ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈజీగా వాళ్ళు ఫామ్ చేసుకుంటారు. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అండ్ ఫర్దర్ we will deal with each and every unit of the management accounting. So management accounting lo na theory topics, first topic and fifth topic, and 75 marks ku vachesariki meeru unit 1 theory, unit 5 kuda theory complete. సో యూనిట్ 5 ఏంటి అని అంటే మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అండి. ఎప్పుడైతే ఈ అనాలిసిస్ అంతా చేసేస్తామో ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనాలిసిస్ చేసిన తర్వాత రిపోర్ట్స్ రెడీ చేసుకుంటాడు మేనేజ్మెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి. సో దట్ ఇస్ కాల్డ్ మేనేజ్మెంట్ రిపోర్టింగ్, రైట్? దానిలో వాడు వేరియస్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటాడు. నెక్స్ట్ యూనిట్ 2 రేషియో అనాలిసిస్ సమ్స్ అండి ఇది. యూనిట్ 3 వచ్చి క్యాష్ ఫ్లో అండ్ ఫండ్ ఫ్లో, ఇవి కూడా సమ్స్ అండ్ థియరీ ఉంటాయి. యూనిట్ 4 బడ్జెటింగ్, ఇవి కూడా మీకు సమ్స్ అండ్ థియరీ ఉంటాయి. ఓకే, దట్స్ ఇట్. సో ఇవి 2 థియరీ ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు 30 మార్క్స్ కవర్ అవుతాయి. ఒక 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ అడుగుతాడు ఒక్కొక్క యూనిట్ లో నుంచి. ఇక్కడ ఒక సమ్ 10 మార్క్స్, ఒక థియరీ 10 మార్క్స్, అలాగే ఒక సమ్ 10 మార్క్స్ and 5 marks theory questions. So either sum or theory రెండు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ యూనిట్ అండ్ 5th యూనిట్ మనం చదివేసుకుంటే మనకు 30 మార్క్స్ స్కోర్ అయిపోతాయి. అండ్ రేషియో అనాలిసిస్ ఈజీగా ఉంటుంది కాబట్టి అది సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే బడ్జెటింగ్ ఈజీగా ఉంటుంది, మనం సాల్వ్ చేసుకోవచ్చు. క్యాష్ ఫ్లో అండ్ ఫండ్ ఫ్లో మీకు ఫార్మేట్ బాగా అర్థమైతే ఈజీ, లేకపోతే కొంచెం అటు ఇటు అవుతుంది. ఎందుకంటే ఇండైరెక్ట్ మెథడ్ ఇస్తాడు ఎగ్జామ్ లో. సో అది కొంతమందికి ఆ మెథడ్ ఫార్మేట్ గుర్తుపెట్టుకోవడం రాక, లేకపోతే చేయడం రాక, రైట్? చాలా మంది దే లీవ్ దట్ టాపిక్. సో దట్స్ వై మోస్ట్లీ పీపుల్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫస్ట్ టాపిక్, 5th టాపిక్, 2nd టాపిక్ అండ్ 4th టాపిక్. అండ్ క్యాష్ ఫ్లో అండ్ ఫండ్ ఫ్లో కూడా ఆల్రెడీ మనం అప్లోడ్ చేస్తాం వీడియోస్. సో లెట్స్ సీ. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ రిగార్డింగ్ రైట్? ఇప్పటి వరకు మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ కి మేనేజ్మెంట్ అకౌంటింగ్ కి డిఫరెన్సెస్ నేర్చుకుంటాం. లెట్స్ సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో ఇది మీకు 10 మార్క్స్ కి వచ్చే క్వశ్చన్. సో 10 మార్క్స్ కి మీకు డిఫరెన్సెస్ బిట్వీన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని అడుగుతాడు. సో అలా అడిగేటప్పుడు యూ హ్యావ్ టు మేక్ డిఫరెన్సెస్ ఓన్లీ ఇన్ టేబుల్, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని సైడ్ హెడ్ పెట్టి ఆ పాయింట్స్ అన్ని ఒకసారి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని మళ్ళీ సైడ్ హెడ్స్ పెట్టి సపరేట్ గా రాయొద్దు. ఇలా టేబుల్ ఫామ్ లో మాత్రమే రాయండి. సో దట్ యూ విల్ స్కోర్ 10 మార్క్స్ ఈజీలీ. క్లియర్? నౌ లెట్స్ డిస్కస్ ద పాయింట్స్. వాట్ ఆర్ ద పాయింట్స్ ఇన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్? లెట్స్ సీ. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇట్స్ అ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఫర్ ఎవ్రీ పబ్లిక్ ఆర్గనైజేషన్ బై ద గవర్నమెంట్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది మ్యాండేటరీ. సో అదొక పబ్లిక్ ఆర్గనైజేషన్ అయినా ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్, డెఫినెట్లీ దే విల్ ప్రిపేర్ ఫైనాన్షియల్
statements, profit and loss account and balance sheet, they'll prepare. Yes or no? So it is a mandatory requirement for a public organization. So the public organization అయితే definitely they have to prepare. If it is a company or whatever it may be, they have to prepare financial statements before paying income tax. Because income tax మనం ఫైల్ చేసుకోవాలంటే we need చార్టెడ్ అకౌంటెంట్ సైన్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇది మనకి తెలిసిందే, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ మాటలో నేర్చుకున్నదే. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్. బట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అలా కాదండి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎవరు చేస్తారు? ఇట్ ఈస్ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద మేనేజ్మెంట్. అంటే ఇట్ ఈస్ దేర్ విష్. మేనేజ్మెంట్ కి ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే చేస్తారు, లేకపోతే లేదు. ఇట్ ఈస్ దేర్ విష్. సో పెద్ద పెద్ద కంపెనీస్ డెఫినెట్ గా ఇన్ ఆర్డర్ టు మేక్ డెసిషన్స్, ఇన్ ఆర్డర్ టు దే వాంట్ టు టేక్ డెసిషన్స్, సో బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద అకౌంటింగ్ మేనేజర్స్, మేనేజ్మెంట్ అకౌంటెంట్ పర్సన్స్. సో అందుకు వాళ్ళకి తయారు చేసుకుంటారు. సో ఇట్ ఈస్ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద మేనేజ్మెంట్, ఇట్ ఈస్ అట్ ద విష్ ఆఫ్ ద మేనేజ్మెంట్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద విష్ ఆఫ్ ద మేనేజ్మెంట్. ఇది క్లియర్ కదా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ద మెయిన్ ఎయిమ్ ఈస్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు అవుట్ సైడ్ పార్టీస్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో మెయిన్ ఎయిమ్ ఏంటండి? వై దే విల్ ప్రిపేర్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఇన్ ఆర్డర్ టు గివ్ ఇన్ఫర్మేషన్ టు ద అవుట్ సైడ్ పార్టీస్ లైక్ suppliers, customers, shareholders, owners of the company, but like government, వీళ్ళందరికీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. సో ద మెయిన్ ఎయిమ్ ఈస్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ద అవుట్ సైడ్ పార్టీస్. ఎందుకు సార్ అవుట్ సైడ్ పార్టీస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే, ఇప్పుడు మాకు క్రెడిటార్ ఉన్నాడు, వాడు లోన్ ఇవ్వాలంటే బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హీ విల్ సీ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందో చూసుకొని వాళ్ళు లోన్లు ఇస్తారు. సో డెఫినెట్ గా వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ అవుట్ సైడ్ పార్టీస్. Yes or no? Next, ఇప్పుడు మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ మేనేజ్మెంట్ టు టేక్ బిజినెస్ డెసిషన్స్. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అవుట్ సైడ్ పార్టీస్ కోసం చేయరండి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఇంటర్నల్. సో డెఫినెట్ గా అది మేనేజ్మెంట్ కోసం, వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి, ఫ్యూచర్ డెసిషన్స్ కోసం, వాళ్ళ బిజినెస్ డెసిషన్స్ ఏం తీసుకోవాలి, వాళ్ళు అనాలిసిస్ చేసుకొని తీసుకుంటారు. దానికోసం మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్రిపేర్ చేస్తారు. దే ప్రిపేర్ రిపోర్ట్స్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్. క్లియర్? నెక్స్ట్ third point, financial accounting statements are prepared on the basis of generally accepted accounting principles. So financial accounting కి ఒక బేస్ ఉంది. అవి దేన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తారని అంటే గ్యాప్. సో దీస్ ఆర్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అంటే అకౌంటింగ్ రూల్స్. అకౌంట్స్ ఎలాగే చేయాలి, ఈ ఫార్మాట్స్ లో చేయాలి, ఇవన్నీ దీస్ ఆర్ ద రూల్స్, ప్రిన్సిపల్స్ గివెన్ బై ద accounting standards board. Some accounting standards board will be there. Clear? So accounting standards board is seven. So but management accounting alaka, there is no standard basis of preparing management accounting statements. So management accounting statements ఏవైతే management reports మనం రెడీ చేస్తామో దానికి ఒక పర్టికులర్ బేసిస్ అనేది ఏం లేదు. there is no standard basis. దీనికి ఉండేటట్టు స్టాండర్డ్ బేసిస్ అయితే అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో, అవి ఏవైతే ప్రిన్సిపల్స్ ఇష్యూ చేస్తాయో అలాగే మనం ఫైనాన్షియల్ అకౌంట్స్ చేయాలి. బట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అలా కాదు. there are only few reports, there are only few formats given by the ICA and ICWI. ఇప్పుడు మనం CMA అంటున్నాం కదా. సో అవి కొన్ని ఫార్మాట్స్ ఇస్తాయి, ఆ ఫార్మాట్స్ లో ప్రిపేర్ చేస్తారు. బట్ దెర్ ఇస్ నో పర్టికులర్ బేస్, ఆ పర్టికులర్ బేసిస్, ఆ స్టాండర్డ్స్ అనేవి ఏమీ లేవు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద మేనేజ్మెంట్ విష్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, టైమ్ హారిజన్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈస్ పాస్ట్. సో మనం ఏదైతే ఫైనాన్షియల్ అకౌంటింగ్ డేటా ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఇంటర్వెల్, ఒక టైం పీరియడ్ తో సంబంధించిన డేటాకి మాత్రమే మనం ఫైనాన్షియల్ అకౌంట్స్ చేస్తాం. అది 1 year యూజువల్ గా మనం చేసేది. ఎస్ ఆర్ నో? సో అది పాస్ట్, అంటే లాస్ట్ 1 year డేటాని మనం తీసుకొని ఫైనాన్షియల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి we will analyze. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ టైం హారిజన్. ఇక్కడ టైం హారిజన్ అంటే ఏముండదండి, ఒక పర్టికులర్ 1 year కి ఇలా చేయాలని ఏం లేదు. So it depends upon the management wish. If they want to do any analysis, they can do by using the reports whatever we made. Clear? Next, it is prepared for both internal and external parties like shareholders, suppliers, customers, government, etc. This is like second point. The same point is repeated but in a different form. ఇక్కడ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పార్టీస్ అని చెప్తున్నాడు. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పార్టీస్ కోసం మనం ప్రిపేర్ చేస్తాం. సో మన షేర్ హోల్డర్స్ కి తెలియాలి, అలాగే మన మేనేజర్స్ తెలియాలి, డైరెక్టర్స్ తెలియాలి, రైట్? సో దే కెన్ డూ అనాలిసిస్. అలాగే అవుట్ సైడ్ పార్టీస్ కి తెలియాలి, లైక్ సప్లయర్స్ కి, కస్టమర్స్ కి, గవర్నమెంట్ కి, ఫర్ ఆల్ దీస్ పర్సన్స్.
ఎస్ ఆర్ నో. సో దాని వల్ల దే విల్ క్రెడిబిలిటీ ఆఫ్ ద కంపెనీ అనేది అనాలిసిస్ చేసుకొని ఇట్ డిపెండ్స్, అది క్రెడిటార్స్ కి లోన్స్ ఇవ్వాలా లేదా, క్రెడిట్ ఇవ్వచ్చా లేదా అనేది చెక్ చేసుకుంటారు. సో ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ బోత్ ఇంటర్నల్, ఎందుకు ప్రిపేర్ చేస్తామని అంటే ఫర్ బోత్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పార్టీస్ కోసం. బట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అలా కాదు కదా. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆల్రెడీ మనం ఈ సెకండ్ పాయింట్ లో చెప్పుకున్నామండి. ఎస్ ఆర్ నో. సో అక్కడ ఏం చెప్పాం, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ పార్టీస్. సో దిస్ రిపోర్ట్స్ ప్రిపేర్డ్ అండర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆర్ యూస్ఫుల్ టు ఇంటర్నల్ పార్టీస్. అంటే మేనేజ్మెంట్ విష్ మీద బేస్ చేసుకునే కదండి మేనేజ్మెంట్ అకౌంటింగ్ మనం చేస్తున్నాం. సో దిస్ ఈస్ డన్ ఫర్ CEO, డైరెక్టర్స్ ఆర్ ప్రమోటర్స్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. ఎస్ ఆర్ నో. సో హౌ దే విల్ మేనేజ్ దేర్ బిజినెస్, హౌ టు టేక్ బిజినెస్ డెసిషన్స్. సో ఆ బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడం కోసం అంటే అది ఇంటర్నల్ కంప్లీట్లీ. సో రిపోర్ట్స్ ప్రిపేర్డ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆర్ యూస్ఫుల్ టు ఇంటర్నల్ పార్టీస్. సో ఇది ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే ఇంటర్నల్ పార్టీస్ కి మాత్రమే హెల్ప్ అవుతుంది, రైట్. నెక్స్ట్ 6th పాయింట్, ఇండిపెండెంట్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ రిపోర్ట్స్ ఇస్ మ్యాండేటరీ. సో ఏదైతే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తామో దానికి ఖచ్చితంగా మనం ఆడిట్ చేయించుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక సర్టిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ తో ఆడిట్ చేయించుకోవాలి. సో ప్రతి కంపెనీ దే హ్యావ్ టు మెయింటైన్ అన్ ఆడిటర్. ఎస్ ఆర్ నో. సో దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ రిపోర్ట్ ఇస్ మ్యాండేటరీ. సో అది ప్రతి కంపెనీ అలా చేయించుకుంటేనే దే కెన్ పే టాక్సెస్ టు ద గవర్నమెంట్. ఎస్ ఆర్ నో. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. There is no specific requirement for an independent auditor. సో వీళ్ళు ఇండిపెండెంట్ ఆడిట్ చేయించుకోవాల్సిన నెసిటీ లేదు. ఈ మేనేజ్మెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ కి వాళ్ళు ఆడిట్ చేయించుకోవాల్సిన నెసెసిటీ అయితే లేదు. క్లియర్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు 7th పాయింట్, ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ఫైనాన్షియల్ ఇన్ నేచర్. సో ఏదైతే మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తామో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అవ్వచ్చు, బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, దే ఆర్ కంప్లీట్లీ ఫైనాన్షియల్ ఇన్ నేచర్. సో అవి సార్ ఫైనాన్షియల్ ఇన్ నేచర్ అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ విల్ బి అ ఫైనాన్షియల్ ఇన్ నేచర్, బట్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆఫ్ నాన్ ఫైనాన్షియల్ నేచర్, లైక్ బిజినెస్ మోడల్స్ అవ్వచ్చు, బిజినెస్ స్ట్రాటజీస్ అవ్వచ్చు, దే ఆర్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ నేచర్. సో మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో చేసేది ఓన్లీ దే విల్ బి ఫైనాన్షియల్ ఇన్ నేచర్. ఎస్ ఆర్ నో. బట్ మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో బోత్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్స్ తయారు చేసేటప్పుడు మాత్రం మనం బోత్ ఫైనాన్షియల్ డేటా అండ్ నాన్ ఫైనాన్షియల్ డేటా కూడా మనం యూజ్ చేస్తాం. ఫైనాన్షియల్ డేటా లైక్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ వాట్ యూ హావ్ డన్ ఫర్ ఇన్ వాట్ ఎవర్ ఇన్ ఫైనాన్షియల్ నేచర్, మనీ ఆస్పెక్ట్స్ లో, మానిటరీ ఆస్పెక్ట్స్ లో ఉండేవి ఉంటాయి. అలాగే నాన్ ఫైనాన్షియల్ నేచర్ లో కూడా ఉండే ఆస్పెక్ట్స్ ని మేనేజ్మెంట్ తీసుకొని వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. నాన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, లైక్ బిజినెస్ మోడల్స్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ స్ట్రాటజీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద థింగ్స్ ఫర్దర్ అనాలిసిస్ ఇన్ ఆర్డర్ టు మేక్ సమ్ డెసిషన్స్ టువర్డ్స్ దర్ బిజినెస్. వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు ఏవైతే బిజినెస్ కోసం వాళ్ళు ఏవైతే డెసిషన్స్ తీసుకుంటారో అవి ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు రిపోర్ట్స్ రెడీ చేసుకుంటారు. క్లియర్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు లాస్ట్ పాయింట్, ఇట్ హ్యాస్ అన్ హిస్టారిక్ పర్స్పెక్టివ్, ఇట్ హ్యాస్ అ ఫ్యూచరిస్టిక్ పర్స్పెక్టివ్. సో ఇది మనం ఆల్రెడీ చెప్పాం, ఏదైతే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో అదంతా పాస్ట్ డేటాని బేస్ చేసుకొని, అంటే లాస్ట్ 1 year ఆర్ 6 months వాట్ ఎవర్ ద థింగ్, యూజువల్ గా 1 year మనం చేసుకుంటాం కాబట్టి ఇట్ హ్యాస్ హిస్టారిక్ పర్స్పెక్టివ్. మన హిస్టరీ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని అనాలిసిస్ చేసుకొని ఇవన్నీ చేస్తాం. బట్ ఇట్ ఈస్ ఫ్యూచరిస్టిక్ పర్స్పెక్టివ్. ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ మనం ఈ డేటాను తీసుకునే చేస్తాం, బట్ దేనికోసం చేస్తాం అంటే ఫ్యూచర్ లో తీసుకునే డెసిషన్స్ కోసం చేస్తాం. ఫ్యూచర్ లో ఏం డెసిషన్స్ తీసుకోవాలి, లాస్ట్ ఇయర్ తీసుకునే వాటి వల్ల ఏ ఇంపాక్ట్ అయింది, ఇప్పుడు ఆ ఇంపాక్ట్ దాని వల్ల ఎలాంటి లాస్ క్రియేట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఆ అనాలిసిస్ మనం ఏవైతే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కానీ, కాస్ట్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని మనం ఒక ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్స్ ఆర్ ఫ్యూచర్ ఐడియాస్, ఫ్యూచర్ డెసిషన్స్, బిజినెస్ డెసిషన్స్ ని మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో తీసుకుంటాం త్రూ మేనేజ్మెంట్ రిపోర్ట్స్. So this is what the differences between financial accounting and management accounting. So it carries 10 marks. So you have to write each and every point. And వీటితో పాటు మీరు what is financial accounting and what is management accounting అనే జస్ట్ ఒక మీనింగ్ అయితే రాయాలి. అలా రాస్తే మీకు ఇంకా ఒక అడిషనల్ మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. క్లియర్.